నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులు ఎవరికి వ్యతిరేకం కాదని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు 8 సూటి ప్రశ్నలు సమాధానం చెప్పాలని డిమాండ్. మూసీ ప్రాజెక్టుకు బీజేపీ వ్యతిరేకం కాదన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. పేదలను దెబ్బతీస్తే మాత్రం పోరాటమే అని హెచ్చరించిన రామచంద్రరావు. వంట గ్యాస్ కొరత ఆందోళనలు మరోసారి స్పందించిన కేంద్రం. అసోం 2 తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ రైలును ప్రధాని అసోంలో ప్రారంభించారు. అసోంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కామాఖ్య, చర్లపల్లి మధ్య స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లతో ఈ రైలు సేవలు అందించనుంది. దీనితో ఈశాన్య ప్రాంతాల వైపు వెళ్లే ప్రయాణికులకు తక్కువ ఛార్జీలతో సౌకర్యవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది. ఈ రైలు మార్గ మధ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని శ్రీకాకుళం రోడ్డు, విజయనగరం జంక్షన్, పెందుర్తి, దువ్వాడ, సామర్లకోట జంక్షన్, రాజమహేంద్రవరం, తణుకు, భీమవరం పట్టణం, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నల్గొండ స్టేషన్లలో ఆగుతూ అక్కడి నుంచి చర్లపల్లికి చేరుకుంటోంది. తెలంగాణలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల సందడి నేటి నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 5,28,000 మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందుకోసం 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఏప్రిల్ 16 వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి. ఉదయం 9:30 పరీక్ష ప్రారంభం కానుండగా విద్యార్థులు ఉదయం 8:30 కల్లా కేంద్రాలకు చేరుకోవాలని సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు సూచించింది. ఆలస్యంగా వచ్చే వారికి 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఉంటుందని తెలిపింది. హాల్ టికెట్లను ఇప్పటికే పాఠశాలలకు పంపించామని, అధికారిక వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు 144 ఫ్లయింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించుతున్నారు. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కేంద్రాల్లోకి అనుమతించారు. ఈసారి పరీక్షలను సుదీర్ఘంగా 33 రోజుల పాటు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా 10 నుండి 12 రోజుల్లో ముగిసే పరీక్షలను ఈసారి సిబిఎస్ఈ తరహాలో పేపర్ల మధ్య ఎక్కువ రోజుల విరామం ఇచ్చారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించి మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ఈ షెడ్యూల్ రూపొందించామని విద్యాశాఖ చెబుతుండగా ఇది అశాస్త్రీయమని విద్యార్థి సంఘాలు, పాఠశాలల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పేదల జోలికి వెళితే మాకు మళ్లీ అధికారం వస్తుందా? అలాంటప్పుడు మేము పేదలకు అన్యాయం ఎందుకు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పేదలకు మేము మంచి చేస్తే తాము అధికారంలోకి రాలేమని ప్రతిపక్ష నాయకులకు భయం పట్టుకుందని విమర్శించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మూసీ ఇన్వైట్స్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మూసీ అభివృద్ధిని బాధ్యతాయుతంగా చేపట్టాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 2 నెలలుగా అధికారులతో క్షుణ్ణంగా ప్రతి అంశం పరిశీలించాకే ముందడుగు వేస్తున్నామని తెలిపారు. 100 ఏళ్ల క్రితం నిర్మించిన జలాశయాలు ఇప్పటికీ ప్రజల దాహతని తీరుస్తున్నాయని పేర్కొన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ వంటి ప్రాజెక్టులకు కొంతమంది అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. Have seen many places, have understood what is required, what is our future plan. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్రము, మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో అభివృద్ధి చెందిన దేశాలు, ఆర్థికంగా నిలబడ్డ దేశాలన్నిటిని కూడా గమనించి ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు అభివృద్ధి పదం వైపు వేగంగా ప్రయాణం చేస్తుంటే ఇంకా మనం అభివృద్ధి నిరోధకులుగా మారి ఒక బృహత్ కార్యాచరణను తీసుకొని ముందు వెళ్లకుండా ఉంటే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవని ఆలోచన చేసి ఒక ప్రయత్నం చేద్దాము. ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని మనం తీసుకోవాలని, ఈ ప్రోగ్రామ్ని ఒక బాధ్యతాయుతంగా నిర్వహించాలనే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. దాదాపుగా 27 నెలల మా ప్రభుత్వం ఏర్పాటు తర్వాత దాదాపుగా 2 సంవత్సరాల నుంచి నిరంతరం కొన్ని వందల వేల గంటలు నేను అధికారులతో కానీ, ఎక్స్పర్ట్స్తో కానీ, ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్తో కానీ, ఎన్విరాన్మెంట్ కన్సల్టెంట్స్తో అందరితో కూర్చొని క్షుణ్ణంగా ప్రతి ఒక్క అంశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి,
ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ఈ నగరానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు మూసీ బ్యూటిఫికేషన్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 8 సూటి ప్రశ్నలు సంధించారు. వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ముఖ్యమంత్రి 5 స్టార్ హోటల్లో మూసీ బ్యూటిఫికేషన్ పై ప్రెజెంటేషన్ ఇస్తున్న సందర్భంగా మొదట తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలన్నారు. మూసీ పునరుజ్జీవనానికి బీఆర్ఎస్ ఎప్పుడు వ్యతిరేకం కాదని, మూసీ పేరిట రేవంత్ చేస్తున్న లూటిఫికేషన్ కు మాత్రమే వ్యతిరేకమని, సుందరీకరణ పేరిట వేలాది మందిని నిరాశ్రయులుగా చేస్తుండడాన్ని వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు చూస్తే తుగ్లన్ పాలన గుర్తుకు వస్తుందని ఆరోపించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి పదంలో నడిపిస్తే రేవంత్ తన తుగ్లక్ పాలనతో అధోగతి పాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, మూసీ నదికి డిపిఆర్ వచ్చిందా? ఇప్పుడు నీ ప్రాజెక్టుకు నువ్వు చేయబోతున్నటువంటి ప్రాజెక్టుకు డిపిఆర్ ప్రిపేర్ అయిందా? డిపిఆర్ ఉంటే పబ్లిక్ డొమైన్లో పెట్టు, ప్రజల ముందు పెట్టు. ఒకవేళ డిపిఆర్ ప్రిపేర్ కాకపోతే ఎందుకు నువ్వు పేదల ఇల్లు కూలుస్తున్నావు? ఎందుకు ఆ పేద మధ్యతరగతి ప్రజలకు నోటీసులు ఇచ్చి నిద్రలేని రాత్రులు ఎందుకు గడిపేలా చేస్తున్నావు? నేను అసెంబ్లీ డాక్యుమెంట్ మీ ముందు పెట్టబోతా ఉన్నా. ఇది మొన్న పోయిన అసెంబ్లీ సెషన్లో జనవరి 2026. ఇది దిస్ ఆన్సర్ ఈజ్ అప్రూవ్డ్ బై హానరబుల్ చీఫ్ మినిస్టర్ కింద చూడండి. ఈ సమాధానము ముఖ్యమంత్రి యొక్క సంతకంతో ఆమోదంతో ఆ శాసనసభలో పెట్టామని, ఇది శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం. క్వశ్చన్ నంబర్ 1363. The details of the progress achieved regarding the Moosi revitalization project. ఇందులో ఆన్సర్ ఏమంటారంటే, the consortium will study, plan, analyze, design, prepare and submit the following DPR in 18 months from Usman Sagar to Gauravelli and Himayat Sagar to Bapu Ghat. హిమాయత్ సాగర్ టు బాపు ఘాట్ డిపిఆర్ ఇవ్వడానికి 18 నెలలు పడుతుంది అని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఇచ్చిన సమాధానం. ఎప్పుడు ఇచ్చిన? మొన్న జనవరిలోని. ఇప్పుడు నెల రోజుల కింద, 2 నెలల కింద ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఇది. బాపు ఘాట్ నుంచి హిమాయత్ సాగర్ వరకు డిపిఆర్ ఇవ్వడానికి 18 నెలలు పడుతుంది, మేము ఒక కన్సార్షన్కి ఇచ్చినాము అని ప్రభుత్వం సమాధానం చెప్పింది. అంటే నీ డిపిఆర్ రావడానికే ఇంకా 18 నెలలు పడుతుంది. డిపిఆర్ఏ రాకుండా పేదలకు ఎట్లా నోటీసులు ఇచ్చినావు? డిపిఆర్ రాకుండా ఇండ్లు ఎట్లా కూలగొడుతున్నావు? అసలు నీ డిపిఆర్లో ఏమున్నదో తెలియదు కదా. డిపిఆర్ ఏమనిస్తుంది ఏజెన్సీ? ఎంత బఫర్ ఉండాలి, ఎట్లా గాంధీ స్టాచ్యూ కట్టాలి, ఎంత దూరం ల్యాండ్ ఎక్వైర్ చేయాలి, అవన్నీ బేసిక్ థింగ్స్ ఎక్కడొస్తాయి? డిపిఆర్లో వస్తాయి. దెర్ ఈజ్ నో డిపిఆర్ ఎట్ ఆల్. డిపిఆర్ రావడానికే 18 నెలలు పడుతుంది అని అసెంబ్లీలో నువ్వే సమాధానం చెప్పినవు. డిపిఆర్ లేకుండా ఎందుకు పేదలకు నోటీసులు ఇచ్చినావు? ఎట్లా, ఏ బేసిస్లో నోటీసు ఇచ్చినావు? డిపిఆర్ఏ లేకుండా 10,017 ఇండ్లు కూలుస్తాము అని గెజిట్ నోటిఫికేషన్ ఎట్లా ఇచ్చినావు? వితౌట్ డిపిఆర్ నువ్వు ఈ నంబర్ ఎట్లొచ్చింది? 10,017 ఇండ్లు కూలుస్తాము అనే నంబర్ ఎట్లొచ్చింది వితౌట్ డిపిఆర్? దీనికి సమాధానం చెప్పాలి. నీ డిపిఆర్ 18 నెలలకు వచ్చేది ఉంటే ఇప్పుడే ఆ పేదలకు ఎందుకు నోటీసులు ఇస్తున్నావు? ఎందుకు బుల్డోజర్లు పంపుతున్నావు? ఎందుకు ఆ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నావు? ఎందుకు ఆ పేదల ఇండ్లు చాదర్ఘాట్లో 300 ఇండ్లు కూల్చినావు? దీనికి సమాధానం చెప్పు. దిస్ ఈజ్ మై క్వశ్చన్ నంబర్ 1. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తమ పార్టీ వైఖరిని స్పష్టం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము మూసీ నది శుద్ధికై లేదా అభివృద్ధికి ఎప్పుడు వ్యతిరేకం కాదని, కానీ అభివృద్ధి పేరుతో పేద మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూల్చడాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన విమర్శలకు కౌంటర్ గా మాట్లాడిన ఆయన, మూసీ నది హైదరాబాద్ నుంచి కృష్ణా నదిలో కలిసే వరకు పరిశుభ్రంగా ఉండాలని బీజేపీ కోరుకుంటోందని తెలిపారు. అయితే గాంధీ సరోవర్ వంటి ప్రాజెక్టుల కోసం మధుబన్ పార్క్, విఘ్నేశ్వర్ కాలనీ వంటి ప్రాంతాల్లో చట్టబద్ధంగా నిర్మించుకున్న ఇళ్లను కూల్చడం అంగీకార యోగ్యమని కాదని, ఇళ్లకు నష్టం కలగకుండానే నదిని శుద్ధి చేయవచ్చని ఆయన సూచించారు. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, మూసీ ప్రక్షాళన చేయాల్సిందే. కానీ ఇక్కడ మీరు గాంధీ సరోవర్ అనే పేరు మీద అక్కడ ఉన్నటువంటి ఒక బీదవాళ్ళు మధ్యతరగతుల ఇల్లు కూలగొట్టకండి. అవన్నీ కూడా న్యాయపరమైనటువంటి ఇల్లుగా కట్టారు వాళ్ళు. ఫ్లాట్స్లు మధుబన్ పార్క్ కానీ, అక్కడ విఘ్నేశ్వర కాలనీ కానీ, మూసీ పక్కన ఉన్నటువంటి ఒక లీగల్గా ఉన్న ఏ ఇల్లు కూడా
కూలగొట్టడానికి అవసరం లేదు. ఆ కూలగొట్టకుండా కూడా ప్రక్షాళన చేయొచ్చు. ఒకటి. రెండోది, మాట్లాడితే సాబర్మతి మీరు చేయలేదా అడుగుతున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక నిర్వాసితులకు వసతి కలిగించిన తర్వాతనే ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. అయినా కూడా గాంధీ సరోవర్ కోసం మీరు 400 ఎకరాలు 500 ఎకరాలు ఎందుకు అవసరం అండి? మీరు రీఅలైన్మెంట్ చేసుకోండి. దాని మీద ఎక్కడ కూడా ఒక ఇల్లు కూడా డ్యామేజ్ కాకుండా మీరు గాంధీ బొమ్మను పెట్టండి. మంద సంతోషిస్తుందని. ఫిరాయింపు నిరోధక చట్టానికి కాంగ్రెస్ సర్కార్ తూట్లు పొడుస్తున్నదని బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్, పార్టీ లీగల్ సెల్ ప్రతినిధి లలితారెడ్డితో కలిసి ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. స్పీకర్ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో తీర్పు ఇచ్చారని, సుప్రీంకోర్టు సైతం ఈ కేసును క్లోజ్ చేసినట్లు ప్రకటించిందని తెలిపారు. అయితే స్పీకర్ తీర్పు కాపీలు ఇవ్వటం లేదని తమ న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లినట్టు వివరించారు. దీంతో 48 గంటల్లో తీర్పు కాపీలను ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని, ఆ తీర్పు కాపీల కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. ఈ రాష్ట్ర శాసనసభకు అధిపతి వారి శాసనసభ్యుడు ఇదే రాష్ట్రంలో పార్లమెంటుకు పోటీ చేస్తాడు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అఫిడవిట్ ఫైల్ చేస్తాడు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తుంది, రాహుల్ గాంధీ గారు బీఫామ్ ఇస్తారు, ఈడ పోటీ చేస్తాడు. ఆయనే బీఆర్ఎస్ పార్టీ ఫిరాయించలేదని చెప్పి ఈయన తీర్పిచ్చాడు. ఇది అసలు ఎడిపోతుంది. ఆ కుర్చీకే, స్పీకర్ పదవికే కలంకం తెచ్చిండు ప్రసాద్ గారు. అది కుర్చీ ఎల్లకాలం ఉండదు కదా. ఇంత రాజ్యాంగాన్ని ఇంత అబాసు పాలు చేసినందుకు వీళ్ళకు ప్రజల చేతుల శిక్ష పడక తప్పదు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఈ సుప్రీం ఇండియన్ డెమోక్రసీలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎమర్జెన్సీ తీసుకొచ్చింది ఇందిరాగాంధీ. ఇదే రాజ్యాంగ సవరణ చేసి ఎమర్జెన్సీ తీసుకొచ్చింది. కానీ ప్రజలు బుద్ధి చెప్పారు. ఆ రోజు టీవీలు లేవు, పేపర్లు ఇన్ని లేవు, సోషల్ మీడియా లేదు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రజలు ఒకటే తీర్పిచ్చి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినందుకు, అపోజిషన్ పార్టీ నాయకులను జైల్లో పెట్టినందుకు తీసుకుపోయి బంగాళాఖాతంలో పడేసిండ్రు ఇందిరాగాంధీని. ఈ రాజ్యాంగం అంత గొప్పది. ఈ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినందుకు స్పీకర్ గారు డెఫినెట్గా ఆయన మానసికంగా మనోవేదన గురవుతుండొచ్చు. నేను అంటున్నాను, బికాజ్ ఆయన చదువుకున్నతను, రాజకీయ ఒత్తిడిలకి లొంగిపోవచ్చు బహుశా. రాహుల్ గాంధీ ఏం జవాబు చెప్తాడు? అసలు ముఖ్యమైనది ఇవాళ పత్రికా విలేకరుల సమావేశం మేము పెట్టాలనుకున్న ముచ్చట గదే. అసలు రాహుల్ గాంధీ, నువ్వు అనర్హుడివి, రాజ్యాంగాన్ని పట్టుకొని తిరగడానికి నువ్వు అనర్హుడివి. నీ పార్టీ ముఖ్యమంత్రి, నీ పార్టీ స్పీకరు రాజ్యాంగాన్ని అపహాస్యం చేశాడు. పోనీ ఆ చట్టం తెచ్చింది ఎవరు? మీ నాయన రాజీవ్ గాంధీ గారు. ఈ పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి, అరికట్టాలని చెప్పి అంత మంచి ఆలోచనతోని 1985లో రాజ్యాంగ సవరణ చేసి తీసుకొచ్చిన చట్టాన్ని ఇలా చంపేసినావు నువ్వు మిస్టర్ రాహుల్ గాంధీ. న్యాయ నిపుణులు కానీ, న్యాయవాదులు కానీ, న్యాయాన్ని నమ్ముకున్న దేశ ప్రజలు 130 కోట్ల ప్రజలు ఏం భావించాలి ఇలాంటి తీర్పు ఇచ్చినందుకు? అసలు నా దృష్టిలో ఇప్పుడు 10th షెడ్యూల్ అనేది లేనేలేదు. ఎందుకంటే దాన్ని చంపేసేసినావు. నువ్వు పార్టీ మారచ్చు, నేను పార్టీ మారలేదని చెప్పి ఒక అఫిడవిట్ రాసి పడేస్తే కథ ఇంకెందుకు? ఒకేసారి ఒక పార్టీ ఎమ్మెల్యే నేను ఇదివరకు చూసేదైతే పార్టీ రాజీనామా చేసి పోటీ చేసిన చూసిన, ఇప్పటిదాకా నిన్నదాకా. ఇప్పుడు పార్టీ నువ్వు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి గెలిచి రేపు బీజేపీ నుంచి కూడా పోటీ చేయొచ్చు. రేపు బీజేపీ నుంచి గెలిచినోడు కాంగ్రెస్ నుంచి పోటీ చేయొచ్చు. బీఆర్ఎస్ నుంచి గెలిచి పోటీ చేసి గెలిచినోడిని కాంగ్రెస్ నుంచి ఎంపీ చేసిన తర్వాత నువ్వు కరెక్ట్ అయిన తర్వాత ఇంకా అన్ని జరుగుతాయి దేశంలో. రేపు వాడు కొత్తోడు వస్తాడు, నా ఇన్ని ఒకటేసారి 3 రాజకీయ పార్టీల నుంచి పోటీ చేస్తా అంటాడు. పార్టీలు టికెట్లు ఇచ్చినాయి అనుకో, ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా ఇట్ హ్యాస్ టు టేక్ కాగ్నిజెన్స్. వీఆర్ రిక్వెస్టింగ్ ఎలక్షన్ కమిషన్ షుడ్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ దిస్ వర్డిక్ట్ అండ్ ఇట్ షుడ్ ఇంటర్ఫియర్ అండ్ అసలు ఎలక్షన్ కమిషన్ ఫైల్ చేయాలి ఈ తీర్పుకు వ్యతిరేకంగా నా డిమాండ్. వి విల్ రైట్ ఎ లెటర్. మేము లెటర్ రాస్తాము. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా షుడ్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ దిస్ అఫెన్స్ అంటున్నా నేను. ఓ విధంగా దిస్ ఇన్ అఫెన్స్. ఇట్ షుడ్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ దిస్ వర్డిక్ట్
రేపు నేను అడుగుతా ఎలక్షన్ కమిషన్ వెదర్ ఏ పర్సన్ కెన్ కాంటెస్ట్ ఆన్ 2-3 పొలిటికల్ పార్టీస్ ఎట్ ఏ టైం. బీజేపీలో మాత్రమే దేశమే ముందు, తర్వాత నేను అనే గొప్ప సిద్ధాంతం సాధ్యమవుతుందని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. గట్కేసర్ లో నిర్వహించిన సికింద్రాబాద్ అసెంబ్లీ తార్నాక డివిజన్ పండిత దీన్ దయాళ్ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ బీజేపీలో మాత్రమే సాధ్యమయ్యే గొప్ప సిద్ధాంతం దేశమే ముందు, తర్వాత నేను అని తెలిపారు. అలాగే సిక్కులకు అండగా బీజేపీ ఉందని, నాడు వాజ్పేయి నేడు మోదీ ఉన్నారని రామచంద్రరావు పేర్కొన్నారు. 1984 యాంటీ-6 రైట్స్ ఎప్పుడైంది? 1984 ఇందిరాగాంధీని చంపిన తర్వాత. ఆ రోజు జనరల్ ఎలక్షన్ జరుగుతూ ఉండే దేశవ్యాప్తంగా కూడా. అటల్ బిహారీ వాజ్పేయి గారితో పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఆ రోజు పోటీ చేస్తూ ఉన్నారు. శ్రీమతి గాంధీ గారి హత్య అయిన తర్వాత యావత్ దేశంలో కాంగ్రెస్ గూండాలు, కాంగ్రెస్ నాయకులు సిక్ సమాజాన్ని ఊతకూత వస్తూ ఉంటే ఆ రోజు వాజ్పేయి గారు చెప్పారు, సిక్కులు కూడా మన హిందువులే, సిక్కులను చంపుతుంటే తప్పు, మనం రక్షణ ఇద్దాం. ఆ రోజు ఢిల్లీలో అనేక ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ ఆ సిక్కు కుటుంబాన్ని మనం ఆదుకున్నాం. దాని ఫలితం ఏమైంది? హిందూ బ్యాక్లాష్ అని వచ్చింది. శ్రీమతి గాంధీ గారిని సిక్కులు చంపారు కాబట్టి హిందూ మహిళ చంపారనేటువంటి ఆలోచనతో ఆ రోజు దేశవ్యాప్తంగా కూడా మొత్తం కాంగ్రెస్ గెలిచింది. భారతీయ జనతా పార్టీకి 2 సీట్లు వచ్చినాయి. అందులో హనుమండ ఒకటి, గుజరాత్ మెహసానా ఒకటి, అటల్ బిహారీ వాజ్పేయి లాంటి వాడు కూడా ఓడిపోయారు. అందంగా ఆ రోజు మనం అధికారం కోసం ఆలోచించుంటే, మనం కూడా గొడవలో పాల్గొని ఉంటే ఈ రోజు సిక్ సమాజం మొత్తం కూడా భారతదేశాన్ని నుంచి విడిపోయే ప్రయత్నం చేస్తుండే, మేము భారతీయులు గాము అనేది ప్రకటిస్తుండే. కాబట్టి ఆ రోజు భారతదేశాన్ని కాపాడాలి, అధికారం కాదు మనకు కావాల్సింది, ఈ దేశాన్ని కాపాడాలని అటల్ బిహారీ వాజ్పేయి తీసుకున్న నిర్ణయం ఈ రోజు కూడా మన దేశం ఒక సమగ్రతని కాపాడుతాము. ఇది ఒక లక్ష్యం, ఒక ఆదర్శం కింద తీసుకోవాల్సిన అవసరం. మరి విలువల గురించి అంటారా? అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ రోజు నో కాన్ఫిడెన్స్ మోషన్ జరుగుతున్న సమయంలో 13 రోజులకు ఒకసారి గవర్నమెంట్ పడిపోతే 13 నెలలకు మరి కాగానే కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ప్రస్తావించేసినటువంటి ఒక నో కాన్ఫిడెన్స్ మోషన్లో ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు కేవలం ఒకే ఒక ఓటుతోని, అది కూడా దొంగ ఓటుతో ఓడిపోయిన విషయాన్ని మనం గుర్తుపెట్టాం. నిజంగా మనకు ఆదర్శాలు లేకపోతే, విలువలు లేకపోతే ఆ రోజు ఒక్క ఎంపీని మనం కొనడం అనేది పెద్ద కష్టమా? కానీ విలువల కోసము, ఆదర్శం కోసము ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు నాకు పదవి పోతే పోనీ నా విలువలు మాత్రం కాపాడుతానని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆ రోజు విలువల కోసం నిలిచిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అందరం కూడా ఈ యొక్క ట్రైనింగ్ క్లాసెస్ లో రావడం జరిగింది. నాకు గుర్తున్నది, ఇక్కడ చాలా మంది పాత వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గతంలో ట్రైనింగ్ క్లాసెస్ చాలా కాలం కింద నుంచి వెంకటేష్ గౌడ్, రాజశేఖర్ రెడ్డి, ఓవైసీ స్కూల్లో మనము అక్కడ ట్రైనింగ్ క్లాసెస్ జరిగేది. దాని తర్వాత మళ్ళీ చాలా చోట కూడా మనం పోయినాం. ఆ రోజుల్లో అసెంబ్లీ వారిగా యూనిట్స్ ఉంటుండే, డివిజన్ వారిగా లేదు. అప్పుడు అసెంబ్లీ, సికింద్రాబాద్ అసెంబ్లీ నుంచి అంటే దాదాపు 1987-88 ఆ ప్రాంతంలో విషయాలు చెప్తా ఉన్నాను. అప్పటి నుంచి కూడా ఈ ట్రైనింగ్ క్లాసెస్, అంతకుముందు కూడా జనసంఘ ఉన్నప్పటి ట్రైనింగ్ క్లాసెస్, ఇప్పుడు కొనసాగిస్తున్నటువంటి ట్రైనింగ్ క్లాసెస్. ఎందుకు ఈ శిక్షణా తరగతులు భారతీయ జనతా పార్టీలో ఉంటుంది అనేది విషయాన్ని కూడా మనం ఒకసారి ఇక్కడ కార్యకర్తలను కూడా గమనించారు. పార్టీ ఒక సిద్ధాంతకరమైన పార్టీ. మనకు సిద్ధాంతం, మనకు లక్ష్యం, మనకు ఆశయం, ఉద్దేశం ఈ పార్టీకి ఉన్నది. మిగతా పార్టీలు కుటుంబ పార్టీలు, మిగతా పార్టీలన్నీ కూడా అధికారం కోసం పోరాడే పార్టీలు, మిగతా పార్టీలలో ఉన్నటువంటి ఒక అవకాశవాదం, మనకు సిద్ధాంతం అనేది ఉండదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టుకునేటటువంటిగా పార్టీలు అవన్నీ కూడా. కానీ భారతీయ జనతా పార్టీ ద పార్టీ విత్ ద డిఫరెన్స్. పార్టీ విత్ ద డిఫరెన్స్ ఎందుకంటామంటే, ఇక్కడ మన కార్యకర్తలు కూడా మనకు ఉన్నటువంటి ఒక ప్రయారిటీస్, మనకున్న ప్రాథమికమైనటువంటి మన లక్ష్యం ఏతుందో అది నేషన్ ఫస్ట్. ఏదైనా కానివ్వండి, దేశం మాత్రం నాకు ముందు, దేశం తర్వాతనే నేను అనేటువంటి ఆలోచన కేవలం భారతీయ జనతా పార్టీలో ఉంటుంది. అధికారం కోసం ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ పాకబడలేదు. అధికారం కోసం ఎప్పుడు కూడా తహతహలాడలేదు. అధికారం కావాలి, రాజకీయ పార్టీకు అధికారమే లక్ష్యం. ఎందుకంటే తద్వారానే తన ప్రోగ్రామ్స్ అదేవిధంగా ప్రజాసేవ జరిగేది అధికారంతో జరుగుతుంది. ఒక రాజకీయ పార్టీగా లక్ష్యం ఉన్నప్పుడు కూడా, కానీ రాజకీయ పార్టీ అధికారం కోసము సిద్ధాంతాన్ని కానీ ఆదర్శాలు కానీ మనం పక్క పెట్టలేదు. దేశంలోని రైతులకు ఎరువుల కొరత ఉండదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ విషయమై పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ రైతులకు ఎరువుల కొరత ఉండబోదని తేల్చి చెప్పారు. అందుకు గాను తగిన ఏర్పాట్లు చేశామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. फर्टिलाइजर सब्सिडी से मैं आपके सामने आपके द्वारा सभी सांसदगण को ये विषय बोलना चाह रहे हैं कि
किसानों के लिए फर्टिलाइजर सब्सिडी कोई कमी नहीं होगा, पूरे के पूरे किसान के लिए प्रावधान है इस सप्लीमेंट्री डिमांड में। 19,230 crores फर्टिलाइजर सब्सिडी एडिशनल रिक्वायरमेंट के लिए जो प्रावधान किया वो दे रहे, मगर उससे ऊपर एडिशनल भी दे रहे, किसान के लिए कोई कमी ना हो, वो फूड कॉर्पोरेशन को जा रहा है। और मुख्य है डिस्ट्रिक्ट डिसेंट्रलाइज्ड, हर एक स्टेट डिसेंट्रलाइज्ड प्रोक्योरमेंट प्रोसीजर के द्वारा उनके अपने स्टेट में किसान से जो प्रोक्योरमेंट करते हैं, खरीदते हैं किसान से, उनके लिए भी पैसा इस फर्टिलाइजर सब्सिडी के द्वारा जो फर्टिलाइजर के लिए जा रहा है वो जाएगा, मगर उससे ऊपर 23,641 करोड़ पीएम गरीब कल्याण अन्न योजना के लिए जा रहा है। पीएम गरीब कल्याण अन्न योजना दो रास्ता से जा रहा है सर, वो पैसा फूड कॉर्पोरेशन ऑफ इंडिया के लिए जा रहा है, फिर जैसे मैंने बताया स्टेट्स उनके अपने तरफ से जो प्रोक्योरमेंट, जैसे मध्य प्रदेश राज्य गेहूं किसान से खरीदते हैं, उनके लिए भी इसके द्वारा पैसा जाएगा। सो गरीब कल्याण अन्न योजना में कोई दिक्कत ना हो, उनको पूरे मिलेगा, किसान के लिए कुछ कमी ना हो, उनसे प्रोक्योरमेंट भी होगा, दोनों के लिए पैसा इस सप्लीमेंट्री डिमांड फॉर ग्रांट्स में। ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో దేశంలో వంట గ్యాస్ కొరత ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. మున్ముందు ధర మరింత పెరుగుతుందనే ఆందోళనతో గృహ వినియోగదారులు గ్యాస్ ను కొనుగోలు చేయడానికి బారులు తీరుతున్నారు. అసలు గ్యాస్ దొరుకుతుందా లేదా అనే భయాలు కూడా ప్రజల్లో ఉన్నాయి. నేపథ్యంలో వంట గ్యాస్ కొరత ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పందించింది. వంట గ్యాస్ గురించి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేసింది. అవసరం లేకపోయినా ఆందోళనలతో బుక్ చేయించవద్దని సూచించింది. దేశంలో గృహ అవసరాలకు తగిన వంట గ్యాస్ అందుబాటులో ఉందని వెల్లడించింది. ఉత్పత్తిని పెంచాలని కంపెనీలను కూడా ఆదేశించినట్లు తెలిపింది. ఈ మేరకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వంట గ్యాస్ కొరత లేకుండా ఉండేందుకు ఎల్పీజీ ఉత్పత్తిని సుమారు 30% పెంచినట్లు తెలిపారు. जहां तक क्रूड की सवाल है, हमारे पास 258 मिलियन मेट्रिक टन रिफाइनिंग कैपेसिटी है और वी आर सेल्फ सफिशिएंट इन द प्रोडक्शन ऑफ पेट्रोल एंड डीजल, और इसलिए भारत में पेट्रोल और डीजल का आयात करने की आवश्यकता नहीं है। हमारी सारी रिफाइनरीज 100% कैपेसिटी या उससे अधिक पर चल रही हैं। रिफाइनरीज के पास एडिक्वेट इन्वेंट्री है क्रूड की, और इसके अलावा सप्लाईज आर ऑल्सो मेंटेन्ड। नेचुरल गैस ऑर्डर 9 मार्च 2026 को जो इशू हुआ था कंट्रोल ऑर्डर, उसमें कई सेक्टर्स को प्रायोरिटाइज किया गया है, और उसी ऑर्डर के क्रम में पीएनजी डोमेस्टिक सप्लाई और सीएनजी को बिना किसी कट के पीएनजी सप्लाई इंश्योर की जा रही है, और इस स्थिति में पैनिक की कोई आवश्यकता नहीं है। आज की तारीख में हमारे पास 1.5 करोड़ पीएनजी उपभोक्ता हैं, घरेलू उपभोक्ता हैं, और उन सभी को ये सप्लाई इंश्योर की जा रही है। आप सबके माध्यम से मैं ये कहना चाहूँगी कि इन 1.5 करोड़ के अलावा लगभग 60 लाख ऐसे हाउस होल्ड्स हैं जिनके बहुत करीब में पीएनजी कनेक्टिविटी है, और वो बहुत आसानी से पीएनजी कनेक्शन ले सकते हैं। सो आप सभी के माध्यम से मेरी उन सभी उपभोक्ताओं से अपील होगी कि वो पीएनजी कनेक्शन लें। ये इसलिए भी इम्पॉर्टेंट है ताकि हम जो एलपीजी के ऊपर प्रेशर है उसको हम थोड़ा सा रिड्यूस कर पाएँ। इसके अलावा हमारे मेजर अर्बन सिटीज़ और सेंटर्स में भी जो कमर्शियल उपभोक्ता हैं, भारत सरकार का ये प्रयत्न है कि वो भी जिनको अभी एलपीजी सप्लाई की वजह से जो दिक्कत का सामना करना पड़ रहा है, उन सभी उपभोक्ताओं से हमारी अपील है कि वो भी अपने लोकल एरिया के सीजीडी नेटवर्क, सिटी गैस डिस्ट्रीब्यूशन नेटवर्क, या जो भी उनका डीलर है उससे बात करें और पीएनजी कनेक्शन लें। रिटेल आउटलेट लगभग हमारे पास
1 लाख रिटेल వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులు ఎవరికి వ్యతిరేకం కాదని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు 8 సూటి ప్రశ్నలు, సమాధానం చెప్పాలని డిమాండ్. మూసీ ప్రాజెక్టుకు బీజేపీ వ్యతిరేకం కాదన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. పేదలను దెబ్బతీస్తే మాత్రం పోరాటమే అని హెచ్చరించిన రామచంద్రరావు. వంట గ్యాస్ కొరత ఆందోళనలో మరోసారి స్పందించిన కేంద్రం. ఎదురొష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.